దేవుని రక్తంలో కడగబడి ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని సంబంధులుగా మార్పు చెందిన వాళ్ళు పాపము చేస్తే, పాపములో కొనసాగితే బహుమానము, నిత్య మహిమలో ఆధిక్యత కోల్పోయి, ఉచ్చస్థానాన్ని కోల్పోయి, మహిమలో అతి తక్కువ స్థానానికి, నీచ స్థానానికి వెళతారు. దేవుడైతే మనల్ని ఉచ్చ స్థితిలో ఉంచాలని కోరుకుంటున్నాడు. మరి ఆ స్థితిలో ఉంటావో దిగజారిపోతావో నిర్ణయం నీదే. ఇది మొదటి సంగతి. రెండవది, రక్షణ పొందినటువంటి వాళ్ళు మళ్ళా త్రోవ తప్పి పాపంలోనికి వెళ్ళటం మొదలు పెడితే, తిరిగి పాపానికి అలవాటు పడితే, స్టార్టింగ్లో కొద్దిగా భయం ఉంటుంది, కానీ మళ్ళా చేసే కొద్దీ భయం పోతుంది. భయం పోయి తీవ్రమైనటువంటి పాపం అనగా మరణకరమైన పాపంలోకి వెళతాడు. పాపం మొదలు పెట్టేటప్పుడు మరణకరం కాని పాపమే కదా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం కాదు. పరిశుద్ధాత్మ నేను వ్యతిరేకించలేదు. యేసు ప్రభుని విసర్జించను లేదు. ఇవి అయితే సచ్చినా జరగవు అనుకో. కాకపోతే చిన్నవి జరుగుతున్నాయి కొన్ని అని, పెద్ద పాపం చేయలేదు కదా, చిన్నయ్యే కదా అని చెప్పుకుంటూ చిన్నగా ఒకటొకటి చేసుకుంటూ చివరికి భయం పోతుంది. భయం పోయి సాతానుకు చిన్నగా వశమైపోతూ ఉంటాడు. వాడు చాలా తెలివైనడు సైతాను. ఒకేసారి మనల్ని పట్టేసుకోడు. బ్రదర్ నేనేం బ్రదర్ చేశా, జస్ట్ కొంచెం సంధి అంతే, కొద్దిగా విషం కానీ కొంచెం ఎక్కినట్టు వాడు మెల్లిమెల్లిగా ఎంటర్ అవుతాడు మనలోకి. అందుకే అసలు చోటు ఇవ్వద్దు అన్నాడు. నేను కొద్దిగా చోటు ఇస్తే మొత్తం ఆక్యుపై చేస్తాడు వాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఫ్రెష్గా స్నానం చేసాం, ఫ్రెష్ బట్టలు కట్టుకున్నాం, తెల్ల బట్టలే అనుకోండి. ఎక్కడన్నా కూర్చోవాలంటే ఎట్ట కూర్చుంటాం? మీరు వచ్చారు, బండ్ల మీద కూర్చున్నారు, ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా బట్టలు నీట్గా ఇస్త్రీ కొట్టిన బట్టలు, ఫ్రెష్ బట్టలు వేసుకొని వచ్చారు. ఎట్ట పడితే అట్ట కూర్చుంటారా? ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా కూర్చుంటారా? కూర్చోరు. ఎక్కడన్నా కూర్చోవాలంటే చూసుకొని అని దులిపేసుకొని నీట్గా కూర్చుంటారు. అవునా? ఒకవేళ చూసుకోకుండా కూర్చున్నారు, డస్ట్ అంటింది, ఒకసారి అంటింది, మళ్ళీ ఇంకో చోట కూర్చోబోయేటప్పుడు అని ఊదుకొని కూర్చుంటారా? శుభ్రం చేసుకొని కూర్చుంటారా? ఆల్రెడీ అంటిందిగా, ఇంకేముందిలే అని ఎట్టబడితే అటు కూర్చుంటారు. అంటే ఒకసారి డస్ట్ అంటిన తర్వాత ఇంకేముందిలే అనిపిస్తుంది. అవునా కాదా? అందుకని ఫస్ట్ కూర్చునేటప్పుడే చూసుకోవాలి. ఏముందిలే అని కూర్చుంటే ఒకసారి అంటిందనుకో, ఇక 20 సార్లు అయినా సరే ఇక ఊదుడు లేదు, గీదుడు లేదు, శుభ్రంగా అట్లనే కూర్చుంటాం. చిన్న విషయమే, కానీ అందులో ఒక వాస్తవం ఉంది. ఒకసారి పాపం చేసినప్పుడు ఫస్ట్ కొంచెం గిలిగా ఉంటుంది, తర్వాత ఇంకోసారి చేయటానికి వెనకాడరు. 2 సార్లు చేసినాక కొంచెం గిలి తగ్గిద్ది, ధైర్యం పెరిగిద్ది. 3వసారి చేయటానికి వెనకాడరు. 3 సార్లు అయిన తర్వాత 4వసారి ఇంకొంచెం గిలి తగ్గిద్ది, అంటే భయం తగ్గిద్ది, ధైర్యం పెరిగిద్ది. ఈ రకంగా పొరపాట్లు చేసుకుంటూ మారు మనసు పొందకుండా, దాని మీద యుద్ధం ప్రకటించకుండా అలానే కంటిన్యూ అయితే చివరికి అసలు పాపం విషయంలో భయమే పోయి, దేవుని భయం పోయి, చివరికి ఎంతెంత పెద్దవి చేసి కూడా అర్థం కాని స్థితికి వెళ్ళిపోయి, చివరికి యూదాలాగా యేసు ప్రభువునే విసర్జించిన పాపంలోనికి నువ్వు వెళ్ళవు, కానీ సాతాను గాడు తీసుకెళ్తాడు. వాడికి చాలా ప్రేమ, నాశనం చేసే ప్రేమ, చేయబట్టుకొని నడిపిస్తాడు. ఎందులోకి? పాపంలోకి, నాశనంలోకి. అందుకని అసలు చోటు ఇవ్వద్దు అన్నాడు. కాబట్టి
మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వ్యక్తులు తిరిగి పాప జీవితానికి అలవాటు పడటం మొదలు పెడితే చిన్న చిన్నగా పాపం చేసుకుంటూ కొనసాగుతూ చివరికి మరణకరమైన పాపంలోనికి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతే జీవగ్రంథంలో నుంచి పేరు కొట్టివేయబడుతుంది. కొంతమంది అనుకుంటారు ఒకసారి జీవగ్రంథంలో పేరు ఎక్కితే కొట్టివేయబడదని. కొట్టివేయబడే అవకాశం ఉంది. ఎప్పుడుందంటే మరణకరమైన పాపం వీడు చేసినప్పుడు, అంటే యేసు క్రీస్తు ప్రభుని విసర్జించినప్పుడు. అట్లెట్లా విసర్జిస్తాంలే అన్నయ్య అంటే యోధా విసర్జించాడుగా. యేసు 12 శిష్యుల్లో ఒకడెవరు? యోధా. యేసును అమ్మినోడెవరు? యోధా. యోధా ఆరంభం ఎలా ఉంది యేసుతో? అద్భుతంగా ఉంది ముగింపు. కాబట్టి రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు మరలా పాపంలోనికి వెళితే అపవాదికి చిక్కటం మొదలు పెడతాడు. ఒక్కసారిగా కాకపోయినా క్రమక్రమంగా వాడు దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది రెండవ నష్టం. ఇక మూడవది ఏంటంటే దేవుడు మనకి రక్షణ ఆనందం ఇచ్చాడు. అర్థమైందా? ఏమిచ్చాడు? రక్షణ ఆనందం ఇచ్చాడు. వాస్తవంగా మనం పాపులం. మన పాపాలకు ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఆయన తన ప్రియకుమారుని రక్తము ద్వారా మనకి విమోచన ప్రసాదించాడు. ఆయన రక్తము చేత మనల్ని శుద్ధీకరించి ఉచితమైన రక్షణ మనకిచ్చి ఆనందాన్ని కలిగించాడు. పాపములో ఉన్నప్పుడు మనం పాపలోకంలో బ్రతుకుతున్నప్పుడు ఒక ప్లాస్టిక్ నవ్వేసుకొని తిరిగాం. లోపలేమో భయం, చాలా బుద్ధిహీనమైన పాపాలు చేశాను, ఏది ఎట్ట తగిలిద్దో, ఎక్కడ ఏ పాపం తగిలి ఎట్ట పోతాను అని లోపల భయం. పైకి జనాలకే ఓ ప్లాస్టిక్ నవ్వు. ప్లాస్టిక్ నవ్వు. ఈ ప్లాస్టిక్ నవ్వులు వేసుకొని తిరిగాం. లోపలేమో భయం, పాపాన్ని గూర్చిన భయం. యేసు ప్రభు వచ్చి ఆ పాపాన్ని గూర్చిన భయం తొలగించినట్లు ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించి ఈ ప్లాస్టిక్ నవ్వుని నిజమైన రక్షణ ఆనందంగా మార్చాడు. సమూయేలు చేత తైల ప్రోక్షణ పొంది నాట నుండి యెహోవా ఆత్మ తన మీదికి బలముగా దిగి వచ్చిన అభిషిక్తుడు, అనుభవం కలిగిన దావీదు పాపము చేసినప్పుడు పాడుకున్న పాటలో రక్షణానందము మరలా నాకు పుట్టించు అన్నాడు. అంటే అంతకుముందు ఉన్న ఆనందం ఏమైంది? ఈ పాపం చేసినప్పుడు ఆనందం పోయింది. అర్థమైందా? ఒకవేళ పశ్చాత్తాపడి మారు మనస్సు పొందకపోయినట్టయితే ఆ అభిషేకం కూడా పోగొట్టుకునేవాడు. మూడవది, రక్షణ ఆనందం పోతుంది. అందరితో కలిసి చర్చికి వస్తాడు, అందరితో కలిసి చర్చికి వచ్చింది. ఈ గడ్డి తినే చేష్టాల వల్ల అందరూ కలిసి దేవునిలో రక్షణ ఆనందంలో ఆత్మలో ఆనందిస్తూ ఉంటే ఈ మనిషి మాత్రం ఆ ఆనందం పొందలేదు. ఎందుకంటే చేసిన చేష్టాలన్నీ మనస్సాక్షి చూపిస్తుంటుందిగా. ఆహాహాహా, ఏం యాక్షన్ చేస్తున్నావు, చేయాల్సినన్ని ముసుగులో చేసి ఏం ఎరగనట్టు హల్లెలూయా స్తుతి మహిమ. బాబా అసలు నీకు ఇవ్వచ్చు అవార్డు అని మనసు క్షోభ పెడుతుంది మనస్సాక్షి. ఫలితంగా అందరిలో కలిసి ఉంటారు కానీ మళ్ళా ప్లాస్టిక్ నవ్వు వచ్చేస్తుంది. ఎందుకు? అపరాధ భావం రక్షణానందాన్ని మనకుండా నీకుండా చేస్తుంది. ఓకే, కాబట్టి మూడవ నష్టం, దేవుని రక్షణానందం పొందకుండా కోల్పోతారు. బాప్తిస్మం పొంది మళ్ళా పాప జీవితంలోనికి వెళ్ళి అందులో కొనసాగటానికి ఇష్టపడితే
మారు మనసు పొందుట అనే ప్రక్రియను పక్కన పెట్టి పాపంతో రాజీ పడిపోతే పొందిన అభిషేకం పోగొట్టుకుంటారు. సౌలు, శాంసన్ వీళ్ళిద్దరూ మనకు ఒక మంచి సాక్ష్యం. నూతన నిబంధనలో యూదా ఒక సాక్ష్యం. యూదా కూడా దేవుని శక్తి చేత నింపబడి దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్య చేశాడని మీకు తెలుసా? 12 ఏర్పరిచారు. చచ్చిన వారిని లేపడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి చకచక, ఆలస్యం చేయొద్దు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, దయ్యములను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన వ్యాధిని, రోగమును స్వస్థపరచడానికి 12 మందికి అధికారం ఇచ్చాడు. ఆ అభిషేకము, ఆ శక్తి ఇచ్చాడు. పేర్లు చదువుతుంది చూడండి. మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఓకేనా? యూదాకు కూడా దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం, రోగాలని స్వస్థపరిచే అధికారం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం ఇచ్చాడా? 11 మందికి ఇచ్చి ఒకడిని ఆపాడా? నీకు దండం పెడతాను, నాకు నీరసం అవుతుంది, పెద్దగా చెప్పండి. 12లో ఈడు ఒకడుగా, యూదా కూడా ఒకడుగా. అంటే ప్రారంభం ఎట్లా ఉంది? అతనిది మండాడు. క్లైమాక్స్ ఎట్టుంది? అప్పచెప్పాడు. పైన ఉన్న అభిషేకపు శక్తి ఏమైపోయింది? మారు మనసు పొందకుండా, తను చేసే పాపం విషయంలో పశ్చాత్తాపడకుండా కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేయటం వల్ల ఏం జరిగిందంటే దయ్యానికి అవకాశం వచ్చింది. చూశాడు దేవుడు, ఏదన్నా ఛాన్స్ ఉందేమో, మారు మనసు పొందుతాడేమని చివరి వరకు ఛాన్స్ ఇచ్చి ఎదురు చూశాడు. కానీ వాడు లక్ష్య పెట్టలేదు. చివరికి దేవుని ఆత్మను కోల్పోయి, దేవుని శక్తి కోల్పోయి దయ్యం చేత పీడించబడ్డాడు. దయ్యము వానిలో ప్రవేశించి చివరికి యేసుని వాడు 30 వెండి నాణ్యాలకు అమ్ముకునేటట్టు చేశాడు. సో బాప్తిస్మం పొంది కూడా మళ్ళా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి, మారు మనసు పొందకుండా, పశ్చాత్తప్తులు కాకుండా, దేవుని వైపు మళ్ళుకోకుండా ఉండేటువంటి వాళ్ళు అభిషేకం కోల్పోతారు, శక్తిహీనులైపోతారు. 4, 5వది మనస్సాక్షి చెడిపోతుంది. మనస్సాక్షి చెడిపోతుంది. మనస్సాక్షి అంటే మనలో జడ్జిమెంట్ వ్యవస్థ. కర్చీఫ్ ఉందా? ఈ కర్చీఫ్ చూడండి, చక్కగా తెల్లగా ఉంది కదా. యేసు ప్రభు రక్తం చేత మన మనస్సాక్షిని ఇంత శుభ్రంగా గడిగాడు. ఒకప్పుడు మన మనస్సాక్షి ఎట్లుందంటే, ఇదిగో ఇది ఎట్లుంది, ఎట్లుంది, ఎట్లుంది. పెన్ను ఒకరు ఇస్తారా బాబా? ఇదిగో ఏమైనా కనపడుతుందా? మన ప్రారంభం అది. పెద్ద పెద్దవి చేసి కూడా ఏముందిలే, అందరూ చేసేదేగా నేను చేసింది అనుకున్నాం. అంటే చెడిపోయింది. ఎంత పెద్దవి చేసామో, ఎంత దరిద్రంగా బతుకుతున్నామో, ఎంత నీచానికి దిగజారుతున్నామో అర్థం కాదు. మనస్సాక్షి చచ్చింది కదా, చెడిపోయింది కదా. అందుకని ఇది చూడండి, నేను గీస్తా ఉన్నాను. ఏమైనా కనపడుతుందా? కనపడి చెప్పండి. కనపడలా. ఎందుకు ఇలా అయిపోయింది? ఇప్పుడు యేసు ప్రభు రక్తం చేత
దీన్ని ఇలా చేశాడు. ఈ పేపర్ సగమే కనపడుతుంది. క్లాతే కరెక్ట్, పోతే పోయిందో ఖర్చు, ఇబ్బంది లేదు. మీకు కొంచెం చూపిస్తే బాగుంటుందని నా బాధ. ఇప్పుడు యేసు ప్రభు తన రక్తం చేత ఇలా చేశాడు. అంతకుముందు నలుపు ఏమైపోయింది? శుద్ధి చేయబడింది, తెలుపు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందాక పెద్ద పెద్ద గీతలు కూడా కనపడలేదుగా. ఇప్పుడు చూడండి, కనపడుతుందా? కళ్ళజోళ్ళు ఉన్నాడు, సరి చేసుకొని చూడండి. కనపడుతుందా? జూమ్ యాప్లో ఉన్న వాళ్ళకి కనపడుతుందా? రైట్. ఏం కనపడుతుంది? పెద్దగా చెప్పండి. చొక్క కనపడుతుంది. ఓకే, మనస్సాక్షి మొత్తం తెలుపు అయిపోయింది కనుక ఒక చిన్న దాటుబడ్డ, ఒక చిన్న పొరపాటు జరిగినా అది చూపిస్తూ ఉంటుంది. ఇదిగో వచ్చింది, చొక్క వచ్చింది, కడిగేసుకోరా, మారు మనసు పొందురా, పశ్చాత్తాపడరా, తేడా పడ్డావు, దిద్దుకోరా అని చూపిస్తూ ఉంటుంది. అమ్మా బుద్ధి తక్కువ క్రియ చేసావు, నోరు జారావు, కాలు జారావు, కన్ను జారావు, చేయి జారావు, ఏదో చూపిస్తుంది. చూపించినప్పుడు వెంటనే యేసు ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి మారు మనసు పొందితే అది కడగబడి మళ్ళా నూతన పరచబడిద్ది ఎప్పటికప్పుడు. ఓకే, అట్లా కాకుండా కంటిన్యూ చేస్తారు కొంతమంది. పొరపాట్లు మారు మనసు పొందకుండా చేస్తూ ఉంటారు. అది ఏముందిలేండి అనుకుంటుంటారు. అవన్నీ అక్కడో చుక్క, అక్కడో చుక్క, అక్కడో చుక్క, అక్కడో చుక్క, అక్కడో, చివరికి ఇదంతా చుక్కలు 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 అయిపోయి చివరికి మనస్సాక్షి మొత్తం చెడిపోయి మళ్ళా మొదటి స్థితికి వచ్చింది. చివరికి ఏమైపోయిందంటే ఎంతంత చేసినవి కూడా మళ్ళా అర్థం కావు. మనలో జడ్జిమెంట్ వ్యవస్థ, సమాచార వ్యవస్థ రెండు దెబ్బతినిపోతాయి. దెబ్బతిని ప్రారంభంలో ఎలాగైతే ఉందో మనస్సాక్షి సచ్చిన స్థితిలోకి అలాగ వెళ్ళిపోతుంది. అవునా కాదా? చూడలేదా మీరు ఇట్లాంటి వాళ్ళని? చూసారా లేదా? ఒకప్పుడు ఎలా ఉంటారో తర్వాత ఎలాగ అయిపోతారో కొన్ని జీవితాలు చూసాం మనం జాగ్రత్త చెప్పామనుకో, మాకు తెలుసులే బ్రదరు, వాక్యం చెప్పవాకు నువ్వు, మాకు తెలుసు. కానీ బ్రదర్ మానుకో బ్రదరు, ఏంది బ్రదర్ ఎట్లుండేవాడు, ఎలాగ అయిపోయావు అక్క, ఏందక్క ఎలా ఉండేదని. అమ్మా నువ్వు నాకు చెప్తావు, నాకు తెలుసు వాక్యాలన్నీ, నువ్వు చెప్పొద్దు నాకు. లోకానికి విరుద్ధంగా నేను బ్రతకట్లా. లోకంలో అందరూ ఎట్ట బతుకుతున్నారో అంతకంటే కొంచెం నిజాయితీగా బతుకుతున్నాను నేను. పనిచేయదు మనసాక్షి. చుక్కలన్నీ ఎక్కువైపోయి చివరికి బ్లాక్ షేడ్ వచ్చేసి ఇక ఏం జరిగినా తనకి సబబే అనిపిస్తుంది కానీ తప్పు అనిపించదు. ఎంత డేంజరో చూడండి. కాబట్టి రక్షణానుభవంలోనికి వచ్చిన వాడు మళ్ళా పాపక్రియల్లోకి వెళ్ళిపోతే మనస్సాక్షి పాడైపోతుంది. అది ఇచ్చేటువంటి సమాచారం బ్రేక్ అయిపోతుంది. మళ్ళా మొదటి స్థితికి వెళ్ళిపోతాడు. అవసరమా? తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువయో ఏదన్నా అడుగు జారితే దాంతో రాజీ పడటం కాదు, మెళకువగలిగి తేడాపడ్డట్టున్నాను, నేను ఏమైపోతున్నాను, ఎట్టుపోతున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా అని ఆలోచించుకొని దాన్ని విసర్జించి అసహించుకొని దేవుని వైపు మళ్ళుకొని, నన్ను కడుగు తండ్రి, నా అపరాధం నా కళ్ళ ముందు కనపడుతుంది దేవా, నన్ను శుద్ధి చేయమని దావీదు మొత్తుకున్నట్టు మొత్తుకోవాలి. అప్పుడు కడిగి శుద్ధి చేస్తాడు. మళ్ళా దాని జోలికి పోకుండా జాగ్రత్త పడాలి. ఆదివారం రాగానే ఏం ఎరగనట్టు, పశ్చాత్తాపడ్డట్టు, కన్నీళ్లు గార్చినట్టు, ప్రార్థన చేసినట్టు, ఏడిసినట్టు, మొత్తుకున్నట్టు షో చేసి మళ్ళీ 6 రోజులు వెళ్ళి అదే తప్పుని కంటిన్యూ చేస్తా, మళ్ళీ ఆదివారం రాగానే ఏదో డ్యూటీ లాగా 6 రోజులేమో ఆ డ్యూటీ, ఆదివారం రాగానే ఈ డ్యూటీ. ఇట్లాంటి దరిద్రగొట్టు స్థితికి దిగజారకూడదు. అందులో కొనసాగుతావని కాదు నిన్ను విమోచించింది. ఇకనన్నా మారు మనసు పొంది దైవ చిత్తానుసారంగా బతుకుతావని
నీ కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి ఆ రక్తంతో గడిగాడు. ఫ్రెష్గా చేసుకోమ్మా, మళ్ళీ నాన్న ఫ్రెష్గా చేసుకోరా బాబు, చేసుకోయ్యా, నేను ఉన్నానులే నాన్న, నా బ్లడ్ ఉందిలేమ్మా, సర్టిఫికెట్ ఇస్తాలే కానీ నేను చేసుకోండి, ఏం పర్లేదు. అంతకుముందు అంటే కొద్దిగా భయపడేవాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నా కదా హ్యాపీగా చేసుకోండి అనే ప్రాణం పెట్టాడు. చెప్పండి కొద్దిగా అనేనా? మరి ఎందుకు పెట్టాడు? క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి మారు మనసు పొంది ఆ మారు మనసుకు తగిన బ్రతుకుతావని, మారు మనసుకు తగిన ఫలిస్తావని ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి ఏమైపోతుంది? మనస్సాక్షి పాడైపోతుంది, రక్షణానందం పోతుంది, మహిమ అంతస్తులోంచి దిగిపోతాడు. అంతేకాకుండా చిన్న పాపం అని మొదలు పెట్టుకొని చివరికి నరకపాత్రమైన పాపంలోనికి సాతాను ఈడ్చుకెళ్తాడు. 4. 5వది అభిషేకం కోల్పోతావు, శక్తిహీనుడు అయిపోతావు, శక్తిహీనురాలు అయిపోతావు. ఇది దేవుని ఆత్మకు దుఃఖం కలిగించే పాపములు చేస్తూ మారు మనసు పొందకుండా, ఆత్మ గద్దించిన వినకుండా, ఆత్మకు వ్యతిరేకమైన క్రియలు చేయటం ద్వారా అభిషేకాన్ని కోల్పోతారు. సౌలునైతే అసలు వదిలేశాడు. శాంసన్ కూడా యెహోవా ఆత్మ తన్ను విడిచిపోయిన సంగతి సంసోనుకు తెలియదు అన్నాడు. దావీదు కూడా ఈ ప్రమాదం ఉంది కనుకనే 11వ వచనంలో అన్నాడు, 51వ కీర్తన 11వ వచనం ఏమన్నాడు చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అద్దుగో, ఈ పాపక్రియలో కొనసాగటం వల్ల ఒక దశలో అభిషేకం పోతుంది. దిద్దుబాటు చేసుకోకుండా, మారు మనసు పొందకుండా కంటిన్యూ అయితే ఆత్మ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. పరాకాష్ట చివరి దశలో ఆత్మ కూడా వదిలేసే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ ఒకరిని విసర్జించాడంటే ఇక వాడు ఎంత డేంజరో ఊహించండి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఈ మాటలు సీరియస్గా తీసుకొని వినండి, భయపెట్టడానికి చెప్పట్లా. బాప్తిస్మం పొంది మరలా పాపములో కొనసాగుతున్న అనేక మందిని చూసి పర్యావసానాలు ఎలా ఉంటాయి అనేది హెచ్చరిక చేయమని దేవుని ఆత్మ ప్రేరణ పొంది పొద్దున ఇప్పుడు మాట్లాడుతున్నా. వింటే విను, లేకపోతే లేదు. దేవుడి స్వరం దేవుడు వినిపిస్తాడు, చెబుతాడు. ఇక నిర్ణయం నీదే. 5 సంగతులు అయిపోయినాయి, రాశావుగా. ఇక 6వ సంగతి చెప్తున్నా. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పాపంలోకి వెళ్తావో, ప్రార్థన చేస్తావో కానీ విశ్వాసంలో స్థిరత్వం ఉండదు. ఎందుకు చెప్పు? విశ్వాసంలో ధైర్యం ఉండదు. అతిక్రమములు లేకుండా దేవుని ముందు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండి జాగ్రత్తగా బ్రతుకుతూ ప్రార్థనలో ఉంటే దేవుని ఎదుట నేను సత్ప్రవర్తన కలిగి ఉన్నా, సత్సాక్ష్యం కలిగి ఉన్నా, నా తండ్రి నా మనవి వింటాడన్న ధైర్యం ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అంటే నీతి లేనోడు దేవుని ముందు డౌట్ఫుల్గా ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 5:17 త్వరగా చదువు తీ. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద పైన చదవకూడదు. నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఆగు, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై అంటే నీతి తప్పినోడి విజ్ఞాపన. ఆపోజిట్లో ఆలోచించండి, నీకు అర్థమైపోయింది. నీతిమంతుని విజ్ఞాపన బలమైనది, నీతి తప్పినోళ్ళ విజ్ఞాపన చెప్పండి బలహీనమైనది. ఎందుకు? ధైర్యం ఉండదు దేవుని గట్టిగా దమ్ చేసి అడగడానికి. సత్ప్రవర్తన కలిగి ఉంటే ధైర్యంగా అడగగలుగుతాడు. దేవుని ఎదుట దోషభూయిష్టమైన బతుకుతా ఏం డిమాండ్ చేస్తాడు?
ఒకవేళ ఏదన్నా విశ్వాసం తెచ్చిపెట్టుకుందామన్నా సైతాన్ చేరతాడు పక్కన. ఆహా, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడనేనా? నీ మనవి కూడా దేవుడు వింటాడనే నీ 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 నమ్మకం? మరి చేసిని గడ్డి తిన్నావుగా, గడ్డి తినే చేష్టాలు చేసావుగా, ఎట్లా ఒప్పుకుంటాడు నేను దేవుడు? మీ మనసాక్షి మీకు అనిపించదు అట్లా? ఏమో అనిపించదా మీకు అట్లా? అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ప్రార్థనా జీవితంలో ధైర్యం కోల్పోయి చివరికి మోకాళ్ళు ఉండాలంటేనే సిగ్గేస్తుంటుంది, భయం వేస్తుంటుంది, మోకరించడానికే డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా విశ్వాసంలో బలం ఎక్కడా? అందుకే ప్రార్థనలో జయం ఉండదు, ఇక ఫలితం ఉండదు, సమాధానం ఉండదు. అవసరమా? నీతిమంతుని విజ్ఞాపనలాగా మన విజ్ఞాపన ఉండునట్లు, నీతి ప్రవర్తన కలిగి ఉండునట్లు జాగ్రత్త పడాలి. ఏ ప్రవర్తన? నీతి ప్రవర్తన కోల్పోయి నీతి మాలిన బతుకులోకి వెళ్ళిపోతే ప్రార్థన చేస్తావు కానీ విశ్వాసం ఉండదు, దానికి నెరవేర్పు కూడా ఉండదు. ఎందుకు? తేడా ఉంది కాబట్టి విశ్వాసం బలంగా ఉంచలేవు. నా ప్రార్థన వింటాడో వినడో, జవాబు వచ్చిద్దో రాదని సందేహం వస్తుంది. సందేహించేవాడికి ఏం దొరకదని యాకోబు రాసిన పత్రిక 1:6 చెప్పాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అది లెక్క. సందేహంతో అడుగుతున్నాడు కానీ పాపాన్ని బట్టి ధైర్యం లేదు, అనుమానం ఉంది. మంచోళ్ళ ప్రార్థన అయితే వింటాడుగా, నాలాంటి పనికిమాలినోడు ప్రార్థన, పనికిమాలిన దాని ప్రార్థన దేవుడు వింటాడా? ఏమోలే అనే డౌట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్గా ప్రార్థనకు జవాబు రాదు. ఎన్నైనాయి? 6. 7వ చెబుతున్నా, ధైర్యముగా సువార్త చెప్పలేరు. సువార్త చెబుతుంటారు కానీ ధైర్యం ఉండదు. వీళ్ళకే డౌటు. యేసుప్రభు నమ్ముకోండి, జీవితం బాగుంటుంది, నమ్ముకోండి. లోపలేం డౌటు, నమ్ముకో నేనేమాత్రం ఉన్నాను, వాళ్ళ బతుకంతేగా. ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి మళ్ళావా, 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అయ్యా, సమ్మతి గల మనసు ఇచ్చి దృఢపరచు. ఆ తర్వాత అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను. అది లెక్క. అప్పుడు తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళకి ఆయన సత్య మార్గాన్ని ధైర్యంగా చూపించగలుగుతా, ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి. నేనే అతిక్రమాలు చేస్తా, అతిక్రమం చేసేవాడికి ఏం చెబుతా? కాబట్టి అతిక్రమం చేసేవాడిని నేను జాగ్రత్త చేయాలంటే ముందు నేను జాగ్రత్తగా ఉండాలి. నేనే పనికిమాలిన పనులు చేసుకుంటా, చెడిపోయిన బ్రతుకుతా, అట్టుండకూడదు ఇట్టుండకూడదు అని ఏం చెప్పేది జనాలకి? సువార్త ఏం చెప్పేది? క్రమంలోకి ఎట్లా తెచ్చేది, త్రోవలోకి ఎట్లా తెచ్చేది? వాళ్ళని తేవాలంటే ముందు నేను నడవాలిగా. అందుకే నాకు రక్షణానందం మరలా ఇవ్వు, సమ్మతి గల మనస్సు నాకు దయచేసి దృఢపరచు, అప్పుడు అతిక్రమములు చేయ వారికి నీ త్రోవలను బోధిస్తానయ్యా. అంటే బాప్తిస్మం పొంది మరలా చెడిపోయిన జీవితంలోకి వెళ్ళిపోతే ధైర్యముగా తప్పుడు త్రోవలో ఉన్న వాళ్ళని గద్దించి త్రోవలోకి తీసుకొని రాలేరు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. మీకు అర్థం కాకపోయినా నేను చెప్పను ఇంక మళ్ళీ. శక్తి అంతా పొద్దునే ఖర్చు పెట్టా. ఇప్పుడు ఉన్న శక్తిని కూడగట్టుకొని బ్యాంకులో స్టోర్ చేసుకున్న శక్తి అంతా తీసుకొచ్చి ఇప్పుడు వాడుతున్నా. దేవునికి మహిమ చెప్పండి, చెల్లించండి గట్టిగా. ఎన్నైనాయి? 8వ.
బాప్తిస్మం పొంది అక్రమ జీవితంలో కొనసాగుతున్న వాడికి చివరికి మరణకరమైన పాపంలోకి వెళ్ళి నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది అని దేవుడు కానీ అనుకున్నట్లయితే అది జరగకముందే మరణానికి అప్పగిస్తాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు. పాపం చేస్తుంటారు, మళ్ళీ ఏమరగనట్టు వచ్చి బలలో చేస్తూ ఉంటారు. మారు మనసు పొందరు, పశ్చాత్తాపడరు, ఏదో మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకోవటం అన్నో నీళ్లు పోసుకున్నట్టు యేసుప్రభు శరీరం రక్తం తీసుకుంటారు అనమాట. ఏం ఎరగనట్టు. మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, దిద్దుకోవటం ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, ఏముండదు. ఇలాంటి వాళ్ళకి ఏ గతి పట్టిద్దో చూడు. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అది లెక్క. ఎందుకు నిద్రకు అప్పగిస్తాడు? నిద్ర అంటే మరణం. ఎందుకు అప్పగిస్తాడంటే వీడు పాపంలో పడ్డాడు, కొనసాగుతున్నాడు, మానుకుంటాడేమో అని చూస్తున్నాడు, మారు మనసు పొందుతాడేమో టైం ఇచ్చాడు, వీడు మారట్లా. 6 రోజులు పాపం చేస్తున్నాడు, ఆదివారం చర్చిలోకి వచ్చాం హల్లెలూయా స్తుతి అంటున్నాడు, బలలో కూడా చేస్తున్నాడు. కనీసం అప్పుడన్నా దేవుని హెచ్చరికను గుర్తించి జాగ్రత్త పడట్లా, కొనసాగుతున్నాడు కంటిన్యూగా. మళ్ళీ ఏం ఎరగనట్టు వచ్చి ఒరే వీడు మారు మనసు పొందుతాడేమో అని టైం ఇస్తున్నాను, వీడేమో కంటిన్యూ అవుతున్నాడు, చిన్నగా ఇంకా ఎక్కువ దిగజారిపోతున్నాడు, ఈయన ఇంతే వదిలేశానంటే చివరికి నన్ను విసర్జించి నరకపాత్రుడు అవుతాడు. అది జరగకముందే వీడిని తీసేయాలి భూమి మీద నుండి. ఇక ఆ శరీరంలో వాడు జయించలేకపోతున్నాడు, అంతే ఉంచానంటే చివరికి దానికి పూర్తిగా వశుడైపోయి నరకపాత్రుడయ్యే అవకాశం ఉంది. అది జరగకముందే తీసేస్తాను అని మరణానికి కూడా అప్పగించే అవకాశం ఉంది అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఎన్నైనాయి రెఫరెన్స్ చూపించారు కదా. ఇప్పుడు 9వ చెప్తున్నా. బాప్తిస్మం పొంది మళ్ళా అక్రమ మార్గాల్లోకి వెళ్ళిపోతే సాక్ష్యం చెడిపోతుంది. తప్పు జరిగినప్పుడు దేవుడన్నా క్షమిస్తాడేమో కానీ తేడాబడి అయ్యా క్షమించయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయనన్నా క్షమించే అవకాశం ఇస్తాడేమో కానీ మనం తప్పుడు పని చేసినప్పుడు చూసిన సమాజం మాత్రం మనం చచ్చిందాకా చచ్చినా క్షమించదు. అర్థమైతే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. క్షమించిద్దా? కాబట్టి ముందు సమాజానికి మన సాక్ష్యం చాలా అవసరం. కొంతమంది కాదు, చాలామంది అన్నది ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏమాత్రం ఉంటున్నారు, వాళ్ళు నిజాయితీగా ఉన్నారా, వాళ్ళు నీతిగా బతుకుతున్నారా? మాటలు చెబుతారు, కోటలు దాటే మాటలు, బతుకులు తెలుసు మాకు, వాళ్ళ బతుకులు తెలుసండి మాకు. ఒక ఆమెకి చెప్పా సువార్త, పాపం ఏమి ఎరగనట్టింది మా తల్లి. అంతా విన్న తర్వాత, అన్నా బాగా చెప్పావు, మరి యేసు ప్రభుని నమ్ముకున్నోళ్ళు పరలోకం పోతారంటున్నావు, మంచిదే. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మారతారంటున్నావు. యేసు ప్రభుని నమ్ముకున్నోళ్ళు పక్కా ఆమె భర్తను ఆశించవచ్చా? మా ఆయన ఉన్నాడన్నా, మా ఆయన నేను చిలకా గోరింకలాగా కళకళలాడుతా బతుకుతున్నావు. ఒక అమ్మగారు ఎంటర్ అయింది, ఆమె క్రైస్తవురాలంట, యేసు ప్రభుని నమ్మిందంట, చర్చికి కూడా పోతుందంట. ఈ మధ్య మా ఆయన కూడా పోతున్నాళ్లే మీ చర్చికి. ఎవరు చర్చికి? మీ చర్చికి అంటే నా దగ్గరకని కాదు, మీ యేసు ప్రభు చర్చికి. మా ఆయన కూడా తీసుకుపోతుందంట భక్తురాలు. మరి ఆ భక్తురాలికి ఆ యేసు ప్రభు గారు చెప్పలేదా వేరే అమ్మాయి భర్తని అట్లా చెయ్యకూడదని? ఏమనుకోవద్దన్నా, చాలా కష్టపడి చెప్పావు, కానీ ముందు మీరు మారాలన్నా. మీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మారాలా.
ఈ మాట అంటే ఇక నేనేం చెప్పాలా? ఇంకొక ఆయన అన్నాడు, ఏమి నమ్ముకోమంటావన్నా యేసుప్రభుని? 5 రూపాయలు వడ్డీ ఇస్తావా సస్తావా అని కూర్చున్నాడు. ఆదివారం మళ్ళా ఏదో పెద్ద పుస్తకం తీసుకొని తెల్ల బట్టలు వేసుకొని వచ్చి కూర్చుంటాడు. 5 రూపాయలు వడ్డీ, అయ్యా పిల్లలు గల్లోని కట్టలేకపోతున్నాను అయ్యా, 3 రూపాయల కాడికి వేసుకోయా అంటే 5 ఇస్తే సరే, లేకపోతే నేను ఎంత తేలుస్తానని చెడామాట తిట్టిపోయాడు. ఎట్లా పడితే అట్లా తిట్టిపోయాడు. ఏందన్నా వాళ్ళకి చెప్పండి అన్న, మాకు చెప్పే బదులు. అట్లాంటి వాళ్ళ వల్ల యేసు ప్రభు అంటే మాకు కూడా మంచి అభిప్రాయం ఉంది, కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఆ ప్రభు మార్గాన్ని కూడా ఆయనకు కూడా అవమానం అవుతుందన్న అని వాళ్ళు రిటర్న్ చెబుతున్నారు. ఒకసారి నాతో పాటు ఒక కాలేజీలో సీటు కోసం ఓ ముస్లిం సోదరుని తీసుకొని పోయా. విజయవాడ లయోలా కాలేజ్ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. సరే, ఏ డినామినేషన్ అయితేనే వాక్యం చదువుతున్నారు, కాస్తో కోస్తో దేవుడి భయం ఉంటుంది, ఆత్మల భారం ఉంటుందని నేను అనుకున్నా. ఆ తమ్ముడు ఏం చేశాడంటే, అది క్రిస్టియన్ కాలేజ్ అన్నా, మరి నాకు సీటు తక్కువ, ర్యాంకు ప్రాబ్లం ఉంది, ఎక్కువ మనీ కట్టాల్సి వచ్చేటట్టుంది, సో మీరు వచ్చి ఏదన్నా మాట్లాడితే, మీరు వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఏదన్నా మనీ తగ్గిస్తారేమో, కొంచెం రిక్వెస్ట్ చేయడానికి రండి అన్నా అని తమ్ముడు బ్రతిమలాడాడు. 2007 సంవత్సరంలో 2007లో సార్ నేను వెళ్తే మళ్ళా ఆయన గారు సేవకుడు అంట. ఆ గెటప్ ఉంది, పైనుంచి కిందకి అంగే ఉంటుందే యేసు ప్రభులాగా. రెండో యేసు ప్రభు గారు గెటప్, ఆ పైన వేసే ముద్రలు కొన్ని ఉంటాయిగా, హడావుడి గుర్తులు అయి. ఆ తమ్ముడు ఇట్లా, ఇదండి నా ర్యాంకు, సో నేను సీటు కోసం వచ్చాను అంటే, ఎంత అమౌంట్ అయిద్ది అన్నాడు. పాపం అతను బ్రతిమాలుతున్నాడు, అయ్యా కొంచెం బీదవాడిని, పరిస్థితులు బాగలేవు, అర్థం చేసుకోండి, నాకు ఏదన్నా కాస్త తగ్గించండి అంటే, పాపం ఆ అబ్బాయి ఈ మాట అడగగానే వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వేమన్నా నా బామర్దివేంది నీకు తగ్గిటానికి అన్నాడు. ఏం చెప్పాలా చెప్పండి? నువ్వేమన్నా నా బామర్దివా అంటే ఎంత పొడవు వెళ్ళింది ఆ మాట అంటే, మీ అక్క ఏమన్నా నా భార్య, నేనేమన్నా మీ అక్కకి హస్బెండ్నా? ఎవడి మాట అన్నాడు? ఎవడో పైనుంచి కిందకు ఒకటే అంగి వేసి ముద్రలు ధరించి పెద్ద పాదిరిలా కనపడుతున్నాడు. కడుపు మండిపోయింది, కన్నీళ్ళు వచ్చినాయి. ఒక బూతు తిట్టలేను, ఒక దెబ్బ కొట్టలేను. ఇది అసలు మనిషి జన్మ ఎత్తాడు ఈడు అనిపించింది నాకు. నేను అడగటానికి 2 అడుగులు ముందుకేస్తే ఆ తమ్ముడు అన్నా ఆగన్నా, సువార్త నెరుగని అన్యుడు కష్టపడి ఆత్మకు సువార్త చెప్పి తిప్పలు పడుతున్న ఆత్మ కోసం ఒక్క మాటతో నాశనం చేశాడు వాడు. ఇప్పుడు ఆ తమ్ముడు పోయి మళ్ళీ తన దానిలో అతను కొనసాగాడు. చేతుల నేను చాలా కష్టపడ్డా ఆత్మ కోసం, ఒక్క మాటతో నాశనం చేశాడు వాడు. పేరు కూడా చెప్పా, కాలేజ్ ఎక్కడో కూడా చెప్పా, అందులో ఉండేవాడు ఒకడు, వాడి పేరు కూడా తెలియదు నాకు. ఇప్పుడు నాకు తెలిసి పోయి ఉంటాడు. క్యారెక్టర్, సాక్ష్యం, మాట, ప్రవర్తన, నియమం, ఏమని నమ్ముకుంటామన్నా? మీ చర్చికేనా వచ్చేది?
ఏమోనబ్బా చర్చికి వస్తున్నట్టు రావట్లా కొంతమంది, మరి ఏందో సన్నగా దారాల్లాగా తీస్తున్నారు ఏడకేడకి వేస్తున్నారు బనీని వేసినట్టు, వెనకేమో తాళ్ళు కడుతున్నారు. వాళ్ళ వేషాలు, వాళ్ళ అవతారాలు, వాళ్ళ 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 వ్యవహారాలు చూస్తుంటే అసలు ఎందుకు వీళ్ళు వెళ్ళటం, వీళ్ళ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఆయనకి ఆ మహానుభావుడికి చెడ్డ పేరు అని అని అనిపిస్తుంది. వాడు చెబుతున్నాడు, అన్యుడు చెబుతున్నాడు, అన్యురాలు చెబుతుంది. నేను యేసుప్రభు బిడ్డని, నేను పరిశుద్ధ దేవుని భక్తుడిని అన్నప్పుడు ఆ మాటకు తగ్గ బతుకు ఉండొద్దు, ప్రవర్తన ఉండొద్దు, వస్త్రం ఉండొద్దు, వేసే వేషమేమో అదొక టైపు వేషం, చెప్పేది నేనేమో దేవుని బిడ్డని. సాక్ష్యం లేకపోతే సమాజము సువార్తను స్వాగతించదు. దేవునికి మహిమ. ఐబ్రోస్లు చేసుకుని నన్ను తిట్టుకోవకండి అమ్మా, మీకు వందనాలు అమ్మ, నన్ను తిట్టుకోవకండి. ఐబ్రోస్లు చేసుకునే వాళ్ళు తిట్టుకోవకండి. మరి సన్నగా దారాలా చేయకుండా కొంచెం లావు సైజు ఉంచండిలే, సరేనా? కొద్దిగా కొంచెం లావు ఉంచండిలే, మరి ఎబ్బెట్టు లేకుండా. మీరు 100 అనుకోండి, నాకు ఏం పర్లా. బాగా టిప్ టాప్గా రెడీ అయ్యేవాళ్ళు కొంచెం చూసుకోండి కొద్దిగా. ఎటు పోతుంది మన ఆలోచన, మన ప్రవర్తన? కష్టపడి ఒక ఆత్మని నానా తిప్పలు పడి వాడి దగ్గర తీసుకెళ్తే వాడేమో ఒక మాటతో ఎడగొట్టాడు, ఇంతవరకు ఆ వ్యక్తి మారలా. బాప్తిజమం పొంది దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్న వాడు క్యారెక్టర్ని కోల్పోతే, అయ్యా తేడా పడ్డాను ప్రభా క్షమించంటే దేవుడు క్షమిస్తాడు కానీ మనిషి క్షమించడు. నీ బతుక్కాలం నువ్వు వాడికి చెప్పడానికి ట్రై చేస్తే వినడు. నీ వల్ల కాదు ఇక ఆత్మను రక్షించడం. కాబట్టి ఆ పరిస్థితి రానియకూడదు. మనుషుల ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతకంటే ముందు దేవుని ఎదుట ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడన్నా కనికరిస్తాడు కానీ మనుషులకు కనికరం ఉండదు. కొన్నిసార్లు చేయని వచ్చి నీ మీద పడుతుంటాయి, ప్రాబ్లం లేదు. నిందలైతే ఇబ్బంది లేదు, నిందలన్నీ దీవెనలే, కానీ నిజాలు కాకూడదు. ఏం కాకూడదు? నిజాలు కాకూడదు. కొంతమంది భయపడతారు, వామ్మో శాలేమన్నో ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాడు ఏంది, ఐబ్రోస్లు కూడా చేసుకోకూడదా, ఇప్పుడు కామన్ కదా, అందరూ అదే కదా, ఏముంది ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఏంది, ఏముంది మామూలే కదా, చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు కదా, ఏముంది అనుకుంటే నేనేమంటాను? తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం నేను చెబుతున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం నేను చెబుతున్నా. మరియు స్త్రీలను అణుకువ బుద్ధియు స్వస్థ బుద్ధి గలవారై, స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని దేహమును కప్పునట్లుగా కంప్లీట్ గా వస్త్రముతో గాని జడలతోనైనను, ఇక అది మెయిన్, జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక తళుక్ అస్సలు కొంతమంది అయితే నాయన వస్త్రాలు వేస్తే మెరుపులే. ఈ మెరుపులు గెటప్ మళ్ళీ చేతిలో బైబిల్. ఇక పెద్ద భక్తురాలు అనమాట. చేతిలో బైబిల్ చూసామో ఓహో భక్తికి పోతుంది కాబోలు, అవతారం చూసామో
స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే తెల్లయే వేయాలని నేను అనట్లా, మళ్ళీ అటు వచ్చారు మళ్ళీ. నేను కూడా కలర్ వేసుకుంటా. నువ్వు ఏది వేసినా అవతల వాళ్ళని ఆకర్షించాలి, అవతల వాళ్ళకి నేను హడావుడిగా కనపడాలన్న ఆలోచనతో చేయొద్దు. కొన్ని ప్రదేశాలకు పోయినప్పుడు నేను సైతం మఫ్టీ డ్రెస్ వేసుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో సువార్త అనుమతించబడట్లేదు. అలాంటి చోట్లకి ఏం కాదు, నేను వైట్ అండ్ వైటే వేసి వెళ్తాను, నేను భక్తుణ్ణి అంటే కాదు. అవసరమైతే ఈ గెటప్ తీసి ఒక మామూలు సామాన్యుడిలాగా వెళ్ళిపోయి మాట్లాడొస్తా. అర్థమైందా? నాకు వాళ్ళకి సువార్త చెప్పాలా, వెళ్ళి ప్రకటిస్తా. మొన్న హైదరాబాద్లో వాక్యం చెప్పా. అప్పుడు వేసుకున్నా ఒక చొక్కా, చూడండి కళ్ళు జిగేలమంటాయి మీకు అంటే డిస్కో చొక్కా అనుకునేరు. మామూలు గ్రీన్ షర్ట్ వేసుకున్నాలే. దేవునికి స్తోత్రం. నాకంటే మామూలు వైట్ ఇష్టం. కలర్స్ అన్నిటిలోకి రాజు వైట్ కాబట్టి మరి వైట్ ఇష్టం. వైట్ అన్ని విధాలా మనకి ఉపయోగపడిద్ది. అందుకని ఫస్ట్ నుంచి తెలుపు ఇష్టం, వేసుకుంటా అంతే. మీరందరూ తెలిపేయాలని కాదు. మీరు ఏ వస్త్రం కట్టినా, ఏ గెటప్ వేసుకున్నా, నిన్ను చూసినప్పుడు దేవభక్తి గల స్త్రీ, దేవభక్తి గల పురుషుడు అని చెప్పేదానికి తగ్గట్టు అవతారం ఉండాలి అని నేను చెప్పలా, పౌలు భక్తుడు చెప్పాడు. కావాలంటే మళ్ళీ చూసుకోండి. చదవా? మరియు స్త్రీలను అనుకోయే స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనుక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా. ఆ మాట మెయిన్ గా తీసుకోవాలి. అక్కయ్యలో వందనాలు, అన్నయ్యలో వందనాలు, ఎవరైనా సరే. ఒక్కొక్కడు వేషాలు వేస్తున్నాడు. నేనేమో బాబు తీసుకున్న తర్వాత తీసుకుని కానీ అన్యా నాకు ఇవ్వాల్సిందే అనయా అని ఎగబడి తీసుకుంటున్నారు. ఇదంతా మొత్తం అంట కట్టింగ్ వేసుకొని 7-4 పీసులు ఉంచుకొని వస్తున్నాడు ఒక్కొక్కడు. ఏందిరా అంటే స్టైల్ అంట. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి ఇటు తీసేసి మధ్యలో పెట్టాడు. ఏందిరా అంటే నాన్నక ప్రేమ అంటున్నాడు. నాన్నక ప్రేమ ఏందిరా? నాన్నక ప్రేమ అయితే ఈ గెటప్ ఏందంటే అంతే. నాన్నక ప్రేమతో కటింగ్ పేరు నాన్నక ప్రేమతో కటింగ్ అంట. అంటే ఒకవేళ అదేదో మూవీ అయి ఉండొచ్చు, అందులో హీరో ఆ వేషం వేసి ఉండొచ్చు. ఇక వీళ్ళు ఈ చూసినోడల్లా ఈ సైడ్ తీసేసి మధ్యలో పెట్టుకుంటాడు. అది ఒక జాతి మనిషిలాగా. ఇప్పుడు ఫ్యాషన్ ఏందనుకున్నా, మొన్న ఒకడు వచ్చాడు, నల్లటి తల, చక్కని తల, చీకేసిన తాటికాయ ఉంటుంది. పాపం వెళ్ళంబిటి భిక్ష ఎత్తుకోవడానికి వస్తారు. పాపం తలకి నూనె లేక ఎర్రగా అయిపోయి వస్తారు. పాపం బాబు ధర్మం చేయండి బాబు అని అట్ట చేసుకొని వచ్చాడు ఒకడు. ఇదేందిరా, ఇడు మొన్నటిదా బాగానే ఉన్నాడు కదా, బిచ్చగాడికి అవతారం ఎత్తాడు. ఏంటంటే ఏందిరా అవుతాడు ఫ్యాషన్. దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి మరీ వాడు తాటికాయ తలకాయ చేసుకొని వచ్చాడు. నిజంగా అండి, దాని రంగు కూడా తాటికాయ రంగు వేశారు వాళ్ళు. మరి ఏందో నాకు అర్థం కాలేదు. తాటికాయ చూసారా మీరు? తాటి చెట్టుకి పండు పండిన తాటికాయలు వస్తాయండి. వందనాలు. ఆ రంగు. ఇంకొకడు ఉన్నాడు, ఇదంతా ఒక రంగు ఉంది, ఏడు నుంచి ఏడుకు ఒక రంగు ఉంది. వెనక ఒక రంగు వేసుకుంటే 3 రంగుల జెండా ఏదో నా ఒక్కొక్కళ్ళు పడే పాటలు. అన్యులైతే అది వేరు. యేసు ప్రభు నమ్మినోడికి ఈ వేషాలు తగవు. చచ్చిన చేప ఏట్లో కొట్టుకుపోతుంది, బతికిన చేప ఏటికి ఎదురీదుతుంది. లోకంతో పాటు కలిసిపోయి దాని వేషాలు, దాని వ్యవహారాలు కలిసిపోయేదానికి చచ్చిన వారం కాదు మనం. ఆయన రక్తము చేత తిరిగి బ్రతికింపబడిన వారం. ఎట్లా బతుకుదాం వాళ్ళలాగా?
అన్న నేను చదువుకునే స్థలంలో అన్న అందరూ నన్ను వింతగా చూస్తారన్న, అందుకని ఏదో కొద్దిగా వాళ్ళ కోసం, కొద్దిగా వాళ్ళలో ఒక దానిలాగా ఉంటాను, కొంచెం ఏదో వాళ్ళ కోసం రెడీ అవుతుంది కనుక వేరేదేం లేదన్నా. ఏమో తల్లి, నీ మనస్సాక్షి నీదమ్మా, కానీ నువ్వు దేవుని ముందున్నావు, నీ సమస్త ప్రవర్తన దేవుడు గమనిస్తున్నాడు. దేవుని కంటే ఇంకా ఎక్కువగా అన్య జనాంగం గమనిస్తుంది. దాని ముందు మన ప్రవర్తన అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని మనం ప్రభావితం చేయాలంటే మన అడుగులు జాగ్రత్తగా వేయాలి. పురుషులకైనా స్త్రీలకైనా నేను చెబుతున్నా, నువ్వు ఏ కటింగులు పెట్టుకుంటావో, ఏ వేషాలు వేస్తావో నాకు తెలియదు. ఈ గడ్డమంతా చేపించి ఏడబెట్టాడు ఒక ఫీసు, 4 పీసులు ఒక ఆయన. ఇదంతా చేపించాడండి, మొత్తం క్లీన్గా చేపించి ఏడబెట్టాడు ఒక 4 పీసులు. ఏంటంటే ప్యాషన్ అంట. అన్యుడు కాదు, అన్యుడు కాదు, యేసుప్రభుని నమ్మినోడే. కొంతమందికి పాపం ఫ్రెంచ్ గడ్డం లాగా వస్తుంది, ఇట్లా వచ్చి ఇక్కడ ఎట్లా వస్తుంది, చేయగలిగింది ఏం లేదు. ఎవరన్నా ఏంది ఫ్రెంచ్ గడ్డం పెట్టావు, స్టైల్ పెట్టావు ఏంటంటే, లేదయ్యా దేవుడు నాకు ఒరిజినల్గానే ఫ్రెంచ్ గడ్డం ఇచ్చాడని చెప్తే సరిపోయింది. 4 పీసులు పెట్టి ఏదో పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఎందుకు? నేను చూస్తూ ఉంటా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏమి ఎరగనట్టుగా వాడి వేషాలన్నీ వేసుకొని వస్తాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు వందలా అన్నయ్య ప్రార్థన చేయండి అని నేను ఎగాదిగా చూస్తే ఈ అవతారం అంతా మంచోడు కాస్త వింటాడు అనుకుంటే చెబుతా, ఎందుకులే ఈ వేషాలు కొంచెం మార్చుకోలేయా, దేవుడి బిడ్డలం దేవుని భక్తులు అని చెప్పుకునే దాన్ని తగ్గట్టు కాస్త మార్చుకోండి అయ్యా, కోతి వేషాలు ఎందుకు? ఈ జపాన్ కోతి వేషాలు ఎందుకయ్యా, వద్దులే అని చెబుతా. వినళ్ళు వీడికి చెప్పిన వేస్ట్ అనుకుంటే ఒక చిరునవ్వు ఉన్నవి పోరబాబు అని పంపిస్తా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారండి. ప్రతిదీ దేవభక్తి గలవారమని చెప్పుకుని మనుషులకు తగినట్లుగా మన సమస్త ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయం చెబుతాను ముఖ్యంగా. వాక్యానికి భిన్నమైన అడుగులు నేను చెబుతున్నా. ఓకే, నువ్వు రెడీ అవ్వు, నువ్వు ఎట్లా రెడీ అవ్వాలనుకుంటావు అట్లా రెడీ అవ్వు, సూపర్గా రెడీ అవ్వు. కానీ ఎక్కడా? నీ భర్త ముందు. సౌందర్య ప్రదర్శన అంతా చెయ్యి, ఎక్కడా? పరపురుషుల ముందు కాదు, నీ భర్త ముందు. అది వాక్యం చెబుతుంది. పరపురుషుల మధ్యలోకి వచ్చినప్పుడు, పరపురుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నీ దేహమును జాగ్రత్తగా కప్పుకో, తగిన వస్త్రము ధరించు. అర్ధనగ్న ప్రదర్శనలు కానీ, అతి సోషలిజాలు కానీ, హడావిడి ఎక్స్పోజింగ్లు కానీ చెయ్యకూడదు. ఇది పక్కాగా చెబుతుంది వాక్యం. నాకు తెలిసిన ఒక సోదరు ఉంది, ఆమె బాప్తీసము పొందింది, భర్త మార్లా. ఓ రోజు మ్యారేజ్కి రేపు వెళదామని చెప్పాడు భర్త. ఓకే అంది భార్య. ఆ టైం వచ్చింది, ఆయన బయటికి వెళ్ళి వచ్చాడు. రెడీ అవ్వని ఏం లేదు, మామూలుగా తన పనులు తను చేసుకుంటుంది. మ్యారేజ్కి వెళ్ళే టైం వచ్చింది, వచ్చాడు. ఏంది మా ఎప్పుడు పోవాలి, పెళ్ళి టైం అయిపోతుంది కదా, రెడీగా మన కాలేది ఏంది అన్నాడు. రెడీ అయ్యేదే ఉంది, పద అని ఆ చీరను అట్లా సరి చేసుకొని పద అంది. ఎక్కడికమ్మాయి, పెళ్ళికి మనం వెళ్తుంది, ఏంది చీర ఏంది, అవతారం ఏంది అన్నాడు. ఏందేముంది, ఉంది కదా ఒంటి నిండా వస్త్రం ఉంది కదా, బాగానే ఉన్నాను కదా పద అంది. కాదు నువ్వు రెడీ అవ్వాలి కదా. ఎందుకు అవ్వాలి, ఎవరి కోసం అవ్వాలని అడిగింది. ఎందుకు అవ్వాలి, ఎవరి కోసం అవ్వాలి? నేను ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు, నువ్వు తీసురా. నువ్వు నాకు ఏ వేషం వేసి నన్ను చూసుకోవాలనుకుంటావు, తీసురా. నువ్వు కోరినట్లు నేను నీకు రెడీ అవుతా. ఎందుకనగా నేను నా భర్తవైన నీ కన్నులను ఆకర్షించాలి, కానీ పరపురుషులు మోహపు చూపులో పడే పాపానికి నేను తావివ్వకూడదు. ఇట్లాంటి భక్తులు కూడా ఉన్నారు మరి భూమి మీద. ఎవరిని ఆకర్షించడానికి నేను టిప్పు టాప్గా రెడీ అవ్వాలి? నీ కళ్ళ ముందు చెప్పు, నేను చెప్పింది కడతా.
అది వాక్యానుసారమైన జీవన విధానం. కానీ మీరు నన్ను తిట్టుకోవద్దు, చాలామంది లేడీస్ ఆపోజిట్. ఇంట్లోనేమో విచిత్రమైన ప్రేతాత్మల్లాగా వస్త్రాలు ధరిస్తారు. ఆ అవతారాలు వాళ్ళ గెటప్పులు చూస్తే వాంతులు వస్తాయి. ఎక్కడికన్నా ఇలాంటి ప్రోగ్రాంకి వెళ్ళాలి, ఎక్కడన్నా మ్యారేజ్కి వెళ్ళాలి అది ఇదంటే పాపం బయటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అతని ఇంట్లో చూసి పక్కింటికి వచ్చి అనేవని పోతాడు. ఎందుకు? భార్య రెడీ అయి నిలబడి ఉంది, ఎవరు అనుకుని పక్కింటికి పోతాడు అనమాట. ఏమండి అని మావిడి గొంతులానే ఉంది చూసి, మా నువ్వేనా, ఏంటిది? నేనే. ఇంత అద్భుతంగా ఉన్నావు, మరి ఎందుకమ్మా ఇంట్లో కొరివి దెయ్యంలాగా ఉంటావు? ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటారేంటి? మరి ఎక్కడా బయటికి పోయేటప్పుడా? ఎవరు చూడాలి? భర్త కదా. ఒకవేళ మహిళా మండలి వాళ్ళకి ఆత్మలో మండిద్దేమో, పురుషాధిక్య సమాజం ఇంతే మాట్లాడతారని. మీరు ఏదన్నా అనుకోండి, ముందు పురుషుడు తర్వాత స్త్రీ, కాస్త పెద్ద చిన్న వ్యత్యాసం ఉంది. కాబట్టి ఎంతైనా మరి పెద్దవాళ్ళంగా కొంచెం చెబుతాం, చిన్నవాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే భద్రత బాధ్యత అన్నీ పురుషుడిని ఎత్తిన పెట్టాడు. ఏదో వీళ్ళు సాటి అయిన సహాయాలన్న పేరే కానీ అంతా చేసేదంతా వాళ్లే పాపం. ఉడిగం. దేవునికి స్తోత్రం. బాధపడకండి బ్రదర్స్, బాధపడకండి. చేసేదేముంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పురుషులైనా స్త్రీలైనా సభ్య సమాజంలో మన సాక్ష్యం పరిమళించాలి. శాలేమన్న చెప్పింది వాక్యానుసారమే అంటే ఆలోచించి మార్చుకోండి పద్ధతుల్ని. నవనాగరికత పేరుతో మీరు కూడా విచిత్ర వేషాల్లోకి వెళ్ళిపోకండి. భక్తిని నిలబెట్టండి. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో దేవునికి మహిమ. నేనేం మిమ్మల్ని బూడిద పోసుకొని దెయ్యాల్లాగా తిరగమని చెప్పట్లా. ఉన్నంతలో శుద్ధంగా ఉండండి, ఇబ్బంది లేదు. కానీ నిన్ను చూసినప్పుడు భక్తి కలిగిన వారు అనే అభిప్రాయం కలిగేటట్టు ఉండు. నువ్వు ఎట్టుంటావు నాకు తెలియదు, నేను చెప్పను, ఇక ఎట్టని చెప్పను. నిన్ను చూసినప్పుడు మాత్రం దేవుని బిడ్డ, దేవుని భక్తి కలిగిన మనిషి, దేవుని భక్తి కలిగిన వాడు అనేటట్టు ఉండు. వెదరో చెట్టరో అది ఇక నా చేత చెప్పించుకోవద్దు. నేను మాత్రం చూస్తా, నా ముందుకు వచ్చే వాళ్ళని మాత్రం మొత్తం అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే అర్థమైపోతుంటుంది. అందుకని వింటారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెబుతా. సరే, పాయింట్ పక్కకు పెట్టేద్దాం, ఎందుకంటే ఇక్కడ చాలా బ్రేక్ అయింది. ఎన్నైనా ఇప్పటికీ బాప్తిస్మం పొందిన మనం తప్పుడు నడతలోకి వెళితే, తప్పుడు ప్రవర్తనలోకి వెళితే పశ్చాత్తాపడి దేవుడా క్షమించు అంటే దేవుడన్నా వదిలిపెడతాడు. కానీ మనుషుడు పాపం దావీదు అప్పుడెప్పుడో పాపం చేశాడు. ఇప్పుడు కూడా పాపం దావీదును బండకేసి బాత్తానే ఉన్నాం. సంసోన్ అప్పుడెప్పుడో పాపం చేశాడు. ఇప్పుడు కూడా పాపం సంసోన్ని బండకేసి బాత్తానే ఉన్నాం. దేవునికి స్తోత్రంగా చేశారు, మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని సన్నిధి పరదేశం కూడా చేర్చబడ్డారు వాళ్ళు. అయినా సరే ఇప్పుడు దావీదు పాపాన్ని ఎంతమంది
రోజు గుర్తు చేస్తానే ఉంటారుగా. దావీదు అనగానే బెత్షెబా కనపడింది. మనుషులు వదిలిపెట్టరు. అందుకే చెబుతున్నా, అయ్యా జాగ్రత్తగా ఉండాలి లేదా. ఎందుకు ఈ పాయింట్ చెబుతున్నానంటే, సువార్త మనం ప్రకటిస్తున్నాం కాబట్టి అవతల చాలా వరకు ఈ విషయాలు కూడా గమనిస్తూ ఉంటారు కనుక సాధ్యమైనంత వరకు కక్కుర్తి బుద్ధి లేకుండా, ధనాపేక్ష లేకుండా, ప్రలోభించినట్టు కాకుండా, అవతల వాళ్ళకి దరిద్ర కొట్టు సాక్ష్యాలు కనిపడి ఇది చూపించకుండా జాగ్రత్త సత్ప్రవర్తన కలిగి దేవుని బిడ్డలకు తగినటువంటి జీవిత విధానాన్ని చూపిస్తే చాలా వరకు ప్రభావితం అవుతారు. ప్రార్థన చేయాలి, ఆత్మలు రక్షించబడాలంటే, సువార్త చెప్పాలి. ఈ చెప్పే దానిలో 2 పద్ధతులు: బ్రతుకుతో చెప్పటం, మాటతో చెప్పటం. నువ్వు నోటి మాటతో చెప్తే వినేదానికంటే కూడా ముందు మన బ్రతుకు చూసి తర్వాత మన మాట వింటారు. దేవునికి మహిమ. మనం ఒక బతుకుతా జనాలకు ఒక మాటలు చెప్పామనుకో, సరేలే అని మొహమాటానికి ఏదన్నా ఒకసారి విన్నా తర్వాత పక్కకు పడేస్తారు, వినరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సాక్ష్యం మనం నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేయాలి. ఒకవేళ నిందలు వస్తే పర్వాలేదు, అవన్నీ దీవెనలుగా మారుతాయి. కానీ మనం చేతులారా చేసుకొని పాడు చేసుకోకూడదు సాక్ష్యాన్ని. ఒకసారి మనుషుల ముందు సాక్ష్యం చెడిందంటే మళ్ళా సెట్ అవ్వడానికి అది ఈ జన్మకి అవ్వచ్చు, కాకపోవచ్చు, చెప్పలేం. గొప్ప గొప్ప భక్తులు సైతం ఆ చెడ్డ సాక్ష్యం వల్ల ఎఫెక్ట్ అయిపోయారు. అందుకే చెబుతున్నాను. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయండి? ఎన్ని రకాలు వచ్చినాయి? 9 రకాలు వచ్చినాయి. బాప్తీసం పొంది త్రోవ తప్పిన వాడు ఎన్ని రకాలుగా తేడా పడతాడంటే 9 రకాల నష్టాలు. అంతేకాకుండా కుటుంబంలో కూడా సాక్ష్యం పోయి కుటుంబంలో మిగిలిన వ్యక్తులు కూడా బరి తెగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఫ్యామిలీ ఉంది. తండ్రి కుటుంబానికి మొత్తానికి దీపం, ఆధారం, మాదిరి. ఆ తండ్రే దేవుణ్ణి ఎరిగిన వాడై ఉండి శాపగ్రస్తమైన బ్రతుకుతున్నాడు అనుకో, ఆటోమేటిక్గా పిల్లలు దేవుడు భయాన్ని కోల్పోతారు. తల్లి దేవుణ్ణి నమ్మింది, చర్చికి పోయింది, మళ్ళా అక్రమమైనటువంటి మార్గంలో నడిచిందనుకో, బిడ్డలకి అది తెలిసిందనుకో, నీ జీవితాంతం చెప్పిన ఇక వాళ్ళు వినరో. ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోయింది, కుటుంబం శాపగ్రస్తం అయిపోయింది. ఒకప్పుడు లోకానుసారంగా ఉన్నప్పుడు పొరపాట్ల బ్రతికాం. సత్యం తెలుసుకొని ఏసైని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏసై బిడ్డలంగా బతుకుతున్నాం. ఆనాడంటే ఏసై తెలియక అక్రమంలో బ్రతికినా మా నాన్న ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకొని సక్రమంగా బ్రతుకుతున్నాడు, మనం కూడా సక్రమంగా ఉండాలి అనుకుంటారు పిల్లలు. అట్లా కాకుండా యేసుప్రభుని నమ్ముకొని కూడా మళ్ళీ వంకర మార్గాల్లో పోయాడనుకో, ఆటోమేటిక్గా పిల్లల మైండ్లో అది పడి దేవుని భయం పోయి, ఇటు పెద్దవాళ్ళ భయం పోయి, వాళ్ళు శాపగ్రస్తమైన అలవాట్లలోకి, అనుభవాల్లోకి వెళతారు. ఏందిరా అని చెప్పడానికి నీకు ధైర్యం ఉండదు. ఏంది అన్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు అంటారు. నీ కూతుర్ని ఏందమ్మా అన్నావు అనుకో, నువ్వేం చేసావమ్మా, నువ్వేం చేసా, నాకు చెబుతున్నావు అంటారు. కాబట్టి వాళ్ళు నిన్ను నిందించకుండాన్నట్లు వారి ఎదుట నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పిచ్చి పిచ్చి పనుల్లో వాళ్ళకి ట్రేస్ అవుట్ అయ్యావు అనుకో, ఇక నిన్ను లెక్క చేయరు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఏంటంటే బాప్తీసం పొంది మళ్ళీ పాపం చేస్తే ఏముండదని అనేవాడిని ఏం చేయాలి? ఏముండదేంది? చాలా ఉండే. అలా కాకుండా వినండి, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధతను సాధన చేసుకొని ఎప్పుడన్నా తెలిసి తెలియక అడుగు జారితే వెంటనే దేవుని ముందు శుద్ధి చేసుకొని దేవునితో తిరిగి సమాధానపడి దేవుని మార్గంలో ప్రయాణం చేస్తే ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ వ్యతిరేకమైన ఫలితాలు నువ్వు చూస్తావు. సాక్ష్యం చెడగొట్టుకుని బాప్తీసం పొంది మళ్ళీ తప్పుడు జీవితంలోకి వెళితే కుటుంబం తేడా పడిద్ది అన్నా కదా. నువ్వు అలా కాకుండా సక్రమంగా బతికితే తేడాగా ఉన్న కుటుంబం కూడా కరెక్ట్ అయిపోయింది. ఓకేనా? బలలో చేసి అక్రమంలో కొనసాగుతుంటే మరణకరమైన ఆపద వచ్చింది అన్నాను కదా. ఒకవేళ బలలో చేయి వేస్తూ సక్రమమైన జీవితంలోకి వస్తే మరణకరమైన రోగం కూడా స్వస్థత పొందవచ్చు.
బాప్తిస్మం పొంది దేవుని బిడ్డనని చెప్పుకుంటూ తప్పుడు బతుకు బతికితే సమాజం తృణీకరించిద్ది కదా సాక్ష్యాన్ని బట్టి. అదే నీ సాక్ష్యం పరిమళించిందనుకో, ఆ సమాజంలో ఒక్కొక్కరు నిన్ను బట్టి యేసై వైపుకి వస్తారు. సమాజం దీవించబడింది. అవునా? ఈ రకంగా ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ బాప్తిస్మం పొంది అక్రమంలో కొనసాగుతుంటే ప్రార్థనలో బలం పోయిద్ది అన్నాను కదా. అలా కాకుండా సక్రమంగా నడుచుకుంటే సింహం వంటి ధైర్యం ఉంటుంది, విశ్వాసంలో దృఢత్వం ఉంటుంది, ప్రార్థనకు అద్భుతమైన జవాబు ఉంటుంది. ఇప్పుడు నేను ఏమైతే లిస్టు చెప్పానో వాటన్నిటికీ ఆపోజిట్ ఫలితాలు ఉంటాయి. రక్షణ పొంది జాగ్రత్తగా అందులో కొనసాగితే సింహాసనం, ఉన్నత మహిమ, ఉచ్చ స్థితిలోకి వెళ్తావు. లేకపోతే పరలోకం అయితే చేరినా నీచ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కింది స్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడితే, పోరాటంలో జయం పొందితే ఉన్నత 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 స్థితి. ఎక్కడ? దేవుని రాజ్యంలో. రక్షణ పొంది జాగ్రత్తగా దేవుని వెంబడిస్తే నీ రక్షణానందం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఆయనలో ఆనందిస్తావు, ఆత్మలో ఆనందిస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆయనలో ఆనందిస్తున్నావో, ఆత్మలో ఆనందిస్తున్నావో, నీకు తెలియకుండానే నిన్ను చూసిన వాళ్ళకి ఆ ఆనందం వచ్చేస్తుంది. వాళ్ళు కూడా ఆత్మలో ఆనందించడం మొదలు పెడతారు, పరవశించడం మొదలు పెడతారు. ఓకే? అట్లా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఏ విధంగా ప్రజెంట్ అడుగులేస్తున్నారో మిమ్మల్ని మీరు విమర్శించుకొని ఒక్కసారి చూసుకోండి. చిన్న లోపం కూడా నువ్వు దాచిపెట్టుకోకుండా ఎప్పటికప్పుడు దేవుని ముందు ఒప్పుకొని శుద్ధి చేసుకుంటే నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. మనస్సాక్షి పరిశుద్ధంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నిర్మలము అంటే తెలుసా? బావిలో నీళ్లు కదిలిస్తే మురికి పైకి వస్తే అడుగునేముందో అర్థం కాదు. నిర్మలంగా ఉన్నాయనుకో అడుగున చిన్న రాయి కూడా కనపడిద్ది. నీళ్లు నిర్మలంగా ఉంటే ప్రతిదీ కనిపించిద్ది అడుగున. కానీ నీళ్లు కిలికిలై ఉంటే, మురికి పైకి వచ్చేసి ఉంటే లోపల ఏముంది కనపడదు. మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఏ చిన్నదైనా పెద్దదైనా దోషం జరిగితే వెంటనే ఒప్పుకొని మారు మనసు పొంది ఎప్పటికప్పుడు పౌలు అన్నాడు, నా మనస్సాక్షిని ఎప్పుడు దేవుని ఎదుట నిర్దోషమైనది అని గాను నిర్మలంగా ఉంచుకోవటానికి జాగ్రత్త పడుతున్నాను అంటాడు. మనస్సాక్షిని ఎప్పటికప్పుడు నిర్మలంగా ఉంచుకుంటే ఏ చిన్న దోషం జరిగిన వెంటనే చూపించేస్తుంది. ఖర్చీపంతా తెల్లగా ఉంది కాబట్టి మీకు చిన్న డాట్ పెట్టగానే వెంటనే కనిపించింది. ఎప్పుడు మనస్సాక్షిని ఇట్లా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం యేసు రక్తాన్ని ఆశ్రయించి, అయ్యా ఈ దినమంతట్లో ఎక్కడన్నా జారానేమో, నోరు జారానేమో, చూపులో జారానేమో, తలంపుల్లో జారానేమో, క్రియల్లో జారానేమో, చేతల్లో జారేమో, నడతల్లో జారానేమో, దేవా దేవా నా లోపాలు నాకు చూపించయ్యా, ఒప్పుకొని సరి చేసుకుంటా, నేను నీ బిడ్డను ప్రభువా, నన్ను శుద్ధీకరించాయని ఆయన రక్తాన్ని ఆశ్రయించి అప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ఈ విధంగా మన భక్తి జీవితాన్ని సాధన చేసుకుంటేమా మనము, ఇంటివారు, సమాజము దీవించబడటమే కాదు, మన రాజు, మన తండ్రి, మన ప్రభువుకి కూడా సంతోషాన్ని కలిగించిన వారం అవుతాం. రక్షణను నిర్లక్ష్యం చేసి ఏముందిలే అని లెక్క లేకుండా విచ్చలవిడిగా అడుగులేయడానికి ఇష్టపడితేమా ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. టోటల్ మెసేజ్ మొత్తంలో ఈ రెండు, ముందు చెప్పిన అంశం వినండి, ఇప్పుడు చెప్పిన అంశం కూడా అవసరమైతే మళ్ళా వినండి. ఇవన్నీ మనసులో పెట్టుకోండి, జాగ్రత్త పడండి. బాప్తీసం పొంది దేవుని మార్గంలోకి వచ్చిన వాడికి తీర్పు తీర్చబడదు అన్నారు కదా అన్నయ్య. కాబట్టి ఏదన్నా ఇంకా మనం పాపం చేసిన పెద్ద లెక్కలోది కాదు కదా అంటే ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఇన్ని తెలుసుకొని కూడా మళ్ళీ నేను పోయి చేసుకుంటానంటే నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకు వచ్చిన గొడవలే అన్నయ్య అని మారు మనసు పొందుతావా? సరే. ఓకే, రక్షణ పోకపోవచ్చు కానీ రక్షణ ఆనందం పోతుంది, సాక్ష్యం పోతుంది, పరిశుద్ధాత్మ అభిషేకం పోగొట్టుకుంటావు, అన్యజనుల సాక్ష్యం పోతుంది, మహిమ పోతుంది,
దేవుడిచ్చిన ఆయుష్కాలం మధ్యలోనే రద్దయ్యే అవకాశం ఉంది. ఎన్ని ఉన్నాయి చూడండి. కాబట్టి ఈ సంగతులన్నీ మీరు విన్నందున, గ్రహించినందున, ఇక ఇందును గూర్చి మీరే కాదు, లైవ్ ద్వారా ఇప్పుడు ఎన్ని సంఘాలు అయితే దేవుడు మనకి ఇచ్చాడో వాళ్ళందరూ కూడా ఈ మాటలు వింటారు. దైవజనాంగం కూడా ఈ సంగతులు వింటారు. కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని దేవుని ఆత్మ ఈ 2 కూటాల్లో ఈ సంగతులు మెయిన్గా పలికించాడు. జాగ్రత్త పడదాం. రాకడ సమీపమై ఉంది కనుక జాగ్రత్తగా సిద్ధపడదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.